అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి ఈ వీడియోలో చెప్పబోయే విషయాల్లో కనీసం ఒకటి మీ జీవితానికి చాలా దగ్గరగా అనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీకు జరగబోయే ఒక సంఘటనకు గ్రహాలు ముందుగానే సూచిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది మీరు ఊహించిన చోట నుంచి కాదు, అసలు ఊహించని దిశ నుంచి వస్తుంది. అందుకే ఈ కాలంలో ప్రతి చిన్న విషయాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఒక చిన్న మాట, ఒక చిన్న పరిచయం, ఒక చిన్న అవకాశం ఇవే తర్వాత పెద్ద మార్పుకు కారణం కావచ్చు. గత కొన్ని రోజులుగా మీ జీవితంలో ఒకే ప్రశ్న తిరుగుతూ ఉండవచ్చు. ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి అనే ఆలోచన మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేసి ఉండవచ్చు. మీరు బయటకు నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఆశ్చర్యంగా ఈసారి గ్రహాల కదలిక అదే ప్రశ్నకు సమాధానం మీకు ఇవ్వబోతుంది. అయితే ఆ సమాధానం మీకు నేరుగా రాదు. మొదట ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అది పెద్ద విషయం కాదని మీరు అనుకుంటారు. కానీ కొన్ని గంటల తర్వాత లేదా మరుసటి రోజు అదే సంఘటన వెనక ఉన్న అసలు అర్థం మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఒక జాగ్రత్త కూడా కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీ ముందుకు 2 అవకాశాలు వస్తే అందులో ఒకటి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, ఇంకొకటి మాత్రం సాధారణంగా అనిపిస్తుంది. కానీ గ్రహాలు చెప్తున్నది ఏమిటంటే బయటకు మెరుస్తున్నదంతా బంగారం కాదు. నెమ్మదిగా వచ్చిన అవకాశమే మీ భవిష్యత్తుకు బలమైన పునాది అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మరో ఆసక్తికరమైన విషయం గురించి ఒక విషయం నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు. అతను మీ శత్రువా మిత్రుడా అనేది ఇప్పుడే చెప్పలేం, కానీ అతని వల్ల వచ్చే ఒక సమాచారం మీ ఆలోచనలను మార్చే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరు ఏం మాట్లాడుతున్నారో మాత్రమే కాదు, ఎందుకు మాట్లాడుతున్నారు కూడా గమనించండి. ఎందుకంటే ఈసారి మీ అదృష్టం పెద్ద శబ్దంతో రాదు, చాలా నిశ్శబ్దంగా మీ జీవితంలోకి అడుగు పెడుతుంది. మీరు ఈ 4 రోజుల్లో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో మార్పు పెద్ద సంఘటనతో మొదలవ్వదు, చిన్న సంకేతంతో మొదలవుతుంది. అదే సంకేతాన్ని చాలామంది పట్టించుకోరు. కానీ గ్రహస్థితి చెప్తున్నది ఏంటంటే ఈసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు ముందుగానే అవకాశాన్ని గుర్తించే శక్తి వస్తుంది. ముఖ్యంగా చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని అకస్మాత్తుగా మళ్ళీ కదలటం ప్రారంభమవుతుంది. మొదట అది మీకు నమ్మశక్యంగా అనిపించవచ్చు. ఇది నిజంగానే జరుగుతుందా అనే సందేహం కూడా మీకు రావచ్చు. కానీ ఇక్కడే మీరు వెనక్కి తగ్గకూడదు. ఈ సమయంలో మీతో ఒక వ్యక్తి మాట్లాడే విధానం పూర్తిగా మారుతుంది. ఇంతకాలం మీకు దూరంగా ఉన్న వ్యక్తి మీతో దగ్గరవ్వడానికి ప్రయత్నించవచ్చు. అయితే అతను మీ జీవితంలో శుభవార్త తీసుకొస్తాడా లేక తన అవసరం కోసం వస్తాడా అనేది వెంటనే అర్థం కాదు. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరిని పూర్తిగా నమ్మకండి, అలాగే ఎవరిని పూర్తిగా దూరం కూడా ఉంచకండి. కొంత సమయం ఇవ్వండి, నిజం తనంతట అదే బయటపడుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తుంది. మీ చేతుల్లోకి రావాల్సిన ఒక అవకాశం లేదా డబ్బు గురించి ఒక సమాచారం వస్తుంది. అయితే అది వెంటనే పూర్తయ్యే పని కాదు, మధ్యలో ఒక చిన్న ఆలస్యం ఉంటుంది. ఆ ఆలస్యాన్ని చూసి చాలామంది నిరాశపడతారు. కానీ మీ విషయాల్లో అదే ఆలస్యం చివరికి లాభంగా మారే సూచనలు కూడా ఉన్నాయి. తొందరపడి మరో దారిని ఎంచుకోకండి, మంచి అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఇంకో విషయం, ఈ 4 రోజుల్లో మీరు చూసే ఒక కళ, వినే ఒక మాట లేదా యాదృచ్ఛికంగా జరిగే ఒక సంఘటనను తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే గ్రహాల ప్రభావం వల్ల కొన్ని సంకేతాలు చాలా విచిత్రంగా మీ ముందుకు వస్తాయి. వాటిలో ఒకటి మీకు రాబోయే మార్పుకు సూచనగా ఉండే అవకాశం ఉంది. చాలామంది దాన్ని యాదృచ్ఛికంగా అనుకొని వదిలేస్తారు. కానీ మీరు గమనిస్తే గతంలో జరిగిన కొన్ని సంఘటనలతో దానికి సంబంధం ఉందని అర్థమవుతుంది. అయితే అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఒకటే, మీ విజయానికి అడ్డుగా నిలబడేది బయట ఉన్న వ్యక్తి కాదు, ఒక క్షణంలో తీసుకునే తొందరపాటు నిర్ణయం. ఈ 4 రోజుల్లో ఒక్కసారి ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తర్వాత మీరు తీసుకున్న నిర్ణయమే మీకు అప్పుడు తొందరపడకపోవడం మంచిదైంది అనిపించే పరిస్థితి తెలుస్తుంది. మేషరాశి వారు, మీ జీవితంలో కొన్ని సందర్భాలు ఉంటాయి, ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. అప్పుడు చాలామంది నా అదృష్టం ఇంతే అని అనుకుంటారు. కానీ మేషరాశి వారికి 4 రోజుల్లో గ్రహాలు అదే ఆలోచనను మార్చబోతున్నాయి. ఎందుకంటే మీకు కనిపించకుండా జరుగుతున్న ఒక మార్పు ఇప్పుడు నెమ్మదిగా బయటపడే సమయం దగ్గర పడుతుంది. మీరు గతంలో చేసిన ఒక మంచి పని, మీరు ఎవరికో చేసిన ఒక సహాయం లేదా మీరు నిజాయితీగా నిలబడ్డ ఒక సందర్భం ఇప్పుడు మీకు ఊహించని రూపంలో తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
అయితే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి ఉద్దేశం ఒకేలా ఉండదు. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి బయటకు అభినందిస్తున్న లోపల మాత్రం అసూయతో ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను నేరుగా మీకు హాని చెయ్యకపోయినా మీలో సందేహం కలిగించే మాటలు చెప్పే అవకాశం ఉంది. ఇది నీ వల్ల కాదు, ఇది పని చెయ్యదు అనే విధంగా మీ ధైర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. గ్రహస్థితి చెప్తున్నది ఒకటే. ఈ 4 రోజుల్లో మీ నిర్ణయాన్ని ఇతరుల భయాల మీద ఆధారపడకండి. కుటుంబంలో కూడా ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. చాలా కాలంగా సరిగ్గా మాట్లాడని ఇద్దరి మధ్య మళ్ళీ మాటలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇంట్లో ఒక శుభవార్త గురించి చర్చ జరిగే సూచనలు ఉన్నాయి. కొందరికి ప్రయాణం, కొందరికి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, మరికొందరికి కుటుంబంలో కొత్త నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. మొదట చిన్న విషయంలా అనిపించిన తర్వాత అదే ఇంటి వాతావరణాన్ని మార్చే కారణంగా మారే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్న మేషరాశి వారు ఈ 4 రోజుల్లో భావోద్వేగాలతో కాకుండా అర్థం చేసుకునే మనస్తత్వంతో ముందుకు వెళ్ళగలిగితే మంచి ఫలితం ఉంటుంది. ఒక అపార్థం తొలగే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక కొత్త పరిచయం లేదా ఒక సమాచారం ఆశను కలిగించవచ్చు. అయితే ఇక్కడ కూడా గ్రహాలు చెప్తున్నది ఒకటే. తొందరపడి మాట ఇవ్వకండి. సమయం తీసుకొని ఎదుటి వారి మనసును అర్థం చేసుకోండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. మీరు వదిలేయాలని అనుకున్న పని నుంచి మళ్ళీ ఒక అవకాశం రావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో ఏ తలుపుని పూర్తిగా మూసేయకండి. ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న సమావేశం లేదా ఒక చిన్న పరిచయం రాబోయే నెలలో మీ స్థాయిని పెంచే కారణంగా కావచ్చు. అయితే ఈ మొత్తం గ్రహస్థితిలో అత్యంత ముఖ్యమైన సంకేతం ఇంకా మిగిలే ఉంది. చాలామంది మేషరాశి వారు దాన్ని గుర్తించకుండా వదిలేస్తారు. కానీ ఆ ఒక్క సంకేతాన్ని మీరు అర్థం చేసుకుంటే ఈ 4 రోజులు ఎందుకు ప్రత్యేకమో పూర్తిగా తెలుస్తుంది. అదే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. చివరిగా మేషరాశి వారు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. గ్రహాలు ఎప్పుడు మన జీవితాన్ని పూర్తిగా మార్చవు, కానీ సరైన సమయంలో సరైన సంకేతాన్ని మాత్రం తప్పకుండా ఇస్తాయి. ఈ 4 రోజుల్లో మీకు అలాంటి సంకేతాలు 1 కాదు, 2 కాదు, వరుసగా కనిపించే అవకాశం ఉంది. వాటిని గుర్తించేవారు ముందుకు వెళ్తారు. వాటిని నిర్లక్ష్యం చేసేవారు అప్పుడు ఆ అవకాశం తీసుకొని ఉంటే బాగుండేది అని తర్వాత అనుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఈ సమయంలో మీకు ఒక చిన్న పరీక్ష కూడా ఎదురవుతుంది. అది డబ్బు రూపంలో రావచ్చు, ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, లేదా ఒక నిర్ణయం రూపంలో రావచ్చు. ఆ పరీక్షలో మీరు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా కాలంగా ఆగిపోయిన అదృష్టం చక్రం మళ్ళీ తిరగడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మీ కష్టానికి గుర్తించని వారు కూడా ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మాట్లాడకుండానే మీ గురించి మాట్లాడే సమయం దగ్గర పడుతుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ 4 రోజుల్లో మీ మనసు ఒక్కసారిగా ఒక నిర్ణయం వైపు లాగబడుతుంది. అది ఉద్యోగం మారడం కావచ్చు, కొత్త పని ప్రారంభించడం కావచ్చు, ఒక వ్యక్తి మళ్ళీ కలవడం కావచ్చు, లేదా చాలా కాలంగా వాయిదా పడుతున్న పని పూర్తి చేయడం కావచ్చు. మీరు తీసుకునే ఆ ఒక్క అడుగు రాబోయే నెలలో మంచి మార్పుకు కారణమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే గ్రహాలు ఇక్కడ ఒకే ఒక హెచ్చరిక చేస్తున్నాయి. కోపంతో తీసుకున్న నిర్ణయం మీకు నష్టాన్ని, ప్రశాంతంగా తీసుకున్న నిర్ణయం మీకు లాభాన్ని ఇస్తుంది. ఆర్థికంగా కూడా పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రావాల్సిన డబ్బు ఆలస్యమైనా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగినా అదే బాధ్యతలు భవిష్యత్తులో గుర్తింపు తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో ఉన్నవారు కొత్త ఒప్పందం లేదా కొత్త పరిచయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. చిన్న అవకాశమే పెద్ద లాభానికి దారి తీసే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం మీకు బలాన్ని ఇస్తుంది. ఉదయం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, మంగళవారం లేదా ఆదివారం హనుమంతుణ్ణి దర్శించడం, ఓం అంగకారాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించడం వల్ల మనోధైర్యం పెరగటానికి, నిర్ణయాల్లో స్పష్టత రావడానికి ఉపయోగపడుతుందని జ్యోతిష్ సంప్రదాయాలు చెప్తాయి. మొత్తం మీద ఈ 4 రోజులు మేషరాశి వారికి భయపడాల్సిన కాలం కాదు, మేల్కొని ఉండవలసిన కాలం. ఎందుకంటే మీ జీవితంలో పెద్ద మార్పు ఒక్కసారిగా రాదు, చిన్న సంకేతాలతో మొదలవుతుంది. ఆ సంకేతాలను మీరు గుర్తిస్తే రాబోయే రోజుల్లో మీకు వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకునే స్థితిలో ఉంటారు. దేవునిపై విశ్వాసం, మీపై నమ్మకం, నిర్ణయాల్లో సహనం ఉంటే ఈ కాలం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. మేషరాశి వారు ఈ జాతకం మీకు ఉపయోగపడిందని అనిపిస్తే వీడియోని లైక్ చేయండి.
మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్ చేయండి. ధన్యవాదాలు.